రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలి తప్ప వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండకూడదన్నారు జనసేన సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ శ్రీ వికృతి శ్రీనివాస్ బాబు. ఇటీవల ఇప్పటిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వృద్ధురాల్ని మాతృభావంతో ఆలింగనం చేసుకున్న ఫోటోపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన ఖాతాలో అత్యంత నీచంగా అనుచితంగా పోస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పెడన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ భీముని అనంతలక్ష్మి సూచనల మేరకు శ్రీనివాస్ బాబు పెడన పోలీస్ స్టేషన్లో సదరు అకౌంట్ నిర్వాహకులపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. పవిత్రమైన బంధాలను అపహాస్యం చేస్తూ సమాజానికి తప్పుడు సంకేతాలిస్తున్న ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. వైసీపీ సోషల్ మీడియా చేసే అకృత్యాలు ఎలా ఉన్నాయంటే తల్లికి ఆలికి తేడా అయితే ఎక్కడ కనపడతాయి. ఎందుకంటే నాయకుడే తన సొంత తల్లిని చెల్లిని తిట్టించిన రోజులు. అలాంటిది వాళ్ళకున్న కార్యకర్తలు తిట్టరనే సంబంధం ఉంది. ఇవాళకైనా ఇంకా తెలుసుకుని మన తల్లి గురించి మాట్లాడుతున్నామో మన ఆలి గురించి మాట్లాడుతామో ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారిని 70 ఏళ్ల వయసు పడిపడిన నాగేశ్వరమ్మ గారు ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి నా ఇద్దరు కొడుకులు చచ్చిపోయినా సరే పర్వాలేదు, బుల్డోజర్ గురించి నా ఇద్దరు కొడుకులు చచ్చిపోయినా పర్వాలేదు, నా మూడో కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి నమ్మకం ఏ నమ్మకం అయితే ఆమె పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం ఇప్పటి గ్రామం వెళ్ళి ఆమెకి మనోధైర్యాన్ని కల్పిస్తూ చెప్పిన సందేశానికి ఇలాంటి ఆకృత్యాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే వైసీపీ సోషల్ మీడియా ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకుని మనం కొంచెం మన పద్ధతులు మార్చుకోవాలని చెప్తున్నాము. మేము చాలా సున్నితంగా చెప్తున్నాం. ఇదే విషయాన్ని మేము అధికారంలో ఉండి మా నాయకుడు నేర్పించిన పాఠాలు కాబట్టి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సింపుల్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వర్గాలు కూడా దీన్ని స్వీకరించి దీని మీద తెగు చర్యలు తీసుకోవడానికి హామీ ఇచ్చారు. ఇలాగే ఇంకోసారి రిపీట్ అయితే జనసేన అనే వ్యక్తులు ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. అక్కడ వరకు మట్టికి తీసుకురామాకండి. ఎవరైనా సరే ఏ విషయాన్నైనా సరే మనం ఒక వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా ఉండాలి. ఇంకోసారి ఇలా జరిగితే మట్టి